చెరువులను ఆక్రమించే వాళ్లను వదిలిపెట్టాం. ఎంత ఒత్తిడున్నా వెనక్కి తగ్గేదే లేదన్న సీఎం. చెరువులు కబ్జా చేసే వారి భర్తం పడతామని వార్నింగ్. పల్లా రాజేశ్వర్ పై కేసు నమోదు. బఫర్ జోన్ లో అనురాగ్ వర్సిటీ నిర్మించారని ఫిర్యాదు. నాదెం చెరువు కబ్జాకు గురైందని ఆరోపణలు. కాంగ్రెస్ విపక్షాలను టార్గెట్ చేస్తోందన్న హరీష్. హైడ్రాతో రాజకీయ కుట్రకి తెరతీశారని ఆరోపణ. విష జ్వరాలను పట్టించుకోవడం లేదని విమర్శ. పట్టా భూమిలో కట్టాం, సెంటు కూడా కబ్జా లేదు. వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున రియాక్షన్. పల్లా మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చాలి. నాగార్జున నుంచి 10 ఏళ్ల అద్దె వసూలు చేయాలి. కూల్చివేతలపై సిపిఐ నారాయణ కామెంట్స్. మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలు. G+1 కు అనుమతులు తీసుకుని G+2 నిర్మాణాలు. 225 విల్లాలకు అధికారుల నోటీసులు. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. పెద్దవాళ్ల భవనాలు కూల్చితే మంచిదే, కానీ సామాన్యుల్ని భయపెడుతున్నారు. హైడ్రా కూల్చివేతలపై ఈటెల గరం. తెలంగాణలో అన్ని కమిటీలు రద్దు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న చంద్రబాబు. ఎక్కువ సభ్యత్వాలు చేసిన నేతలకే ప్రాధాన్యత. పవన్ కళ్యాణ్ ను కలిసిన రష్యా వ్యోమగామి సెర్గీ వెంట స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులు. ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరిన బృందం. అనంతబాబు వీడియోపై వివాదం. జగన్ ఎందుకు చర్యలు తీసుకోరన్న ఎమ్మెల్సీ శిరీష. పార్టీ నుంచి బహిష్కరించాలన్న డొక్కా. నన్ను ఓడించడానికి రెడ్డి నేతలు కుట్రలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వడ్డీతో సహా చెల్లిస్తా. ఎమ్మెల్సీ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు. అచ్చంపేటలో గిరిజనుల తీజ్ ఉత్సవాలు. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య తోపులాట. చెదరగొట్టిన పోలీసులు. జీపీఎస్ యూపీఎస్ లు మాకొద్దు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. కేంద్ర పెన్షన్ విధానంపై ఏపీ ఉద్యోగుల జేఏసీ అభ్యంతరం. బెల్లంపల్లిలో భారీ వర్షం. ఒక్కసారిగా కుప్పకూలిన రైల్వే ప్రహారీ గోడ. రైల్వే క్వార్టర్స్ లో ఇళ్లలోకి చేరిన వరద నీరు. స్టాక్ మార్కెట్ లో నష్టాలు. లోన్ యాప్ లో అప్పు చేసిన యువకుడు తీర్చలేక ఆత్మహత్య. చిక్కుకున్న టాటా ఏస్ వాహనం. వెహికల్లో ఉన్న వారిని కాపాడిన స్థానికులు. నిజామాబాద్ జిల్లాలో తప్పిన ప్రమాదం. డిఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిది, ఎవ్వరూ కదిలించలేరన్న రజనీకాంత్. తమిళ పాలిటిక్స్ పై సూపర్ స్టార్ కామెంట్స్. హత్యాచార ఘటనలో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్. కోల్కతా జైల్లో నిర్వహించిన సిబిఐ అధికారులు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇంటిలో సోదాలు. మహిళలపై నేరాలు క్షమించరానివి. నేరస్తుల్ని వదిలే ప్రసక్తే లేదు. మహారాష్ట్రలో మోదీ హెచ్చరికలు. గుజరాత్ లో కుండపోత వర్షాలు. 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.